యొప్త అనగా తెరుచువాడని అర్థం. యొప్తాను గురించి చాలా అరుదుగా వింటూ ఉంటాం. ఎందుకంటే యొప్తాను చూడగలిగే చాలా విషయాలు మనకి దేవుని వాక్యం మనం నేర్పిస్తూ ఉంటుంది. యొప్త తృణీకరించబడినవాడు, ఎన్నిక లేనివాడు. చూడగలిగితే అతడు న్యాయాధిపతుల్లో ఒకడిగా పిలువబడుతున్నాడు. యొప్త ముఖ్యంగా అతని జీవితం చాలా మాదిరికరంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు యొప్త వల్ల తృణీకరించబడినట్లుగా మన జీవితాలు కూడా, మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు తృణీకరించబడినటువంటి పరిస్థితి. మన వారు మనల్ని గుర్తించరు, అవమానపరచబడే పరిస్థితులు మనకు కనిపిస్తాయి. కానీ వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఎన్నిక లేని వారంటే దేవుడు ఎన్నిక చేయడం ప్రారంభిస్తాడు, విలువ లేని వారికి విలువని ఇస్తాడు. అక్కడ గిలాదు కాపురస్తుడని చెప్పబడుతుంది. వాస్తవానికి అతని జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఒక ఉపపత్నికి జన్మించినటువంటి వ్యక్తి గిలాదు కాపురస్తుడు, కానీ ఒక ఉపపత్నికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట యొప్త. ఆ పరిస్థితిని బట్టి, తన తల్లిని బట్టి కుమారుడు చాలా తృణీకరించబడ్డాడు, విడిచిపెట్టబడి, అవమానపరచబడి చాలా హేళనగా మాట్లాడతారు. నువ్వు మా మధ్యలో ఉండొద్దు, వెళ్ళిపోవాలి అని. ఏ ప్రాంతంలో నివసించాడో ఆ పట్టణం వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళ యొప్తాన్ని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. నువ్వు మా మధ్యలో ఉండొద్దు. మీకు బాగా యొప్త కోసం తెలియాలంటే న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడుతుంది చాలా విషయాలు. న్యాయాధిపతుల గ్రంథం 11, 12 అధ్యాయులు మీరు చూడగలిగితే చాలా విషయాలు మీకు రాయబడతాయి. మీరు బాగా ఖాళీగా ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, 12వ అధ్యాయం బాగా చదవడానికి ప్రయత్నించండి. యొప్త జీవితము మనం చదివినప్పుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తి కోసం, తృణీకరించబడిన వ్యక్తిని బైబిల్లో ఎందుకు దేవుడు రాసిపెట్టాడు? త్రోసివేయబడిన వ్యక్తిని ఎందుకు బైబిల్లో దేవుడు మన ముందుంచాడు? ఇంతగా విలువలేని వ్యక్తిని దేవుడు ఎందుకు మనం చూపిస్తున్నాడు? కొన్నిసార్లు మన జీవితాలు, మన కుటుంబాల్లో, మన ఆధ్యాత్మిక అనుభవాల్లో కూడా త్రోసివేయబడిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి, తృణీకరించబడిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి, విడవబడిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఇక్కడ కూడా గిలాదు కాపురస్తుడు, ఉపపత్నికి చెందినటువంటి ఈ వ్యక్తి తృణీకరించబడ్డాడుగా, వెలివేయబడినట్లుగా అయినప్పుడు కూడా అలాంటి పరిస్థితులను కూడా నిరాశపడలా. ధైర్యంగా మరొక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ తన శక్తి కొలిది అతడు స్థిరపరచబడ్డానికి ప్రయత్నించాడు. కానీ ఒకప్పుడు అదే ప్రాంతం మీదకి శత్రువులు దండెత్తినప్పుడు అమ్మోనీయులు వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోతారు. కానీ అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి అడుగుతారు, ఎవరిని? ఈ గిలాదు కాపురస్తున్నటువంటి త్రోసివేశారు. ఒకప్పుడు చూసారా, నువ్వు మంచివాడు కాదు, నీ తల్లి మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మనుషులు మన ఆ విధంగా మాట్లాడుతారు, మీ వారు మంచోళ్ళు కాదు, మీ కుటుంబం మంచిది కాదు, మీ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇలా కొన్ని పరిస్థితులు మనకు చాలా నిరాశజనకంగా మాట్లాడిస్తారు. మనుషులు అంతే, వాళ్ళకి నచ్చితే ఒకలాగా మాట్లాడతారు, నచ్చకపోతే మరొకలాగా. అంతే మనుషులు పద్ధతి. అవసరం ఉంటే ఒకలాగా ఉంటారు, అవసరం లేకపోతే మరొకలాగా మారిపోతారు. ఇక్కడ కూడా యొప్తాను ఒకప్పుడు తృణీకరించాడు. నువ్వు మంచివాడు కాదు, నీ తల్లి మంచిది కాదు, నీ చర్యలు మంచివి కాదు అని తృణీకరించేశారు, త్రోసివేశారు. మా మధ్యలో నువ్వు ఉండడానికి వీల్లేదు. అందుకే నిషేధించబడిన రాయినంత దేవుడు మూలకు తలరాలుగా చేయడం ప్రారంభిస్తాడు. కొన్ని సందర్భాలు నల్ల కూడా అలాగే తక్కువగా చూస్తారు. మన పరిస్థితులు బట్టి హేళన చేస్తారు, చాలా బాధాకరంగా మాట్లాడతారు. కానీ యొప్తాను అదే విధంగా త్రోసివేయబడ్డాడు. కానీ ఒకప్పుడు శత్రువుల మీద జయించడానికి మా మీద, మా పక్షంగా నువ్వు ఉండవా అని ఈ ప్రజలంతా ఎవరి దగ్గరికి వెళ్ళారు తెలుసా? ఎవరైతే త్రోసివేశారో, తృణీకరించారో, నువ్వు మంచివాడు కాదన్నారో అదే యొప్తా దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు. కానీ యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. బైబిల్లో మంచి మాట ఉంటుంది, యుద్ధము యెహోవాదని చెప్పబడుతుంది. నీ జీవితాల్లో నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. తృణీకరించబడిన నీ పరిస్థితుల మధ్యలో, విడవబడినటువంటి నీ పరిస్థితుల మధ్యలో, ఆశలు కోల్పోతున్న మన జీవన పోరాటాలలో మనకు మనుషులు మన పక్షంగా లేకపోవచ్చు. కానీ నిన్ను ప్రకటించే దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, తన బలమైన బాబుని చాపుతాడు. ఏ ప్రజలైతే త్రోసివేశారో, ఏ ప్రజలైతే పొమ్మన్నారో, వెలివేశారో, అందుకే నేనేమంటాను తెలుసా? మనం ఏడ్చించోటి దేవుడు మన నోటిని నవ్వులు పెడతాడు. మనం ఓడించోటి దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి మీరు వింటున్నారు? ఏ స్థలం నుంచి వింటున్నారు? ఏ ప్రదేశంలో వింటున్నారు? ఏ పరిస్థితుల మధ్యలో వింటున్నారు? ఓడిపోయావా? నేను దేవుడు గెలిపిస్తాడు. నిన్ను ఏడిపించారా? నీ నోటిని నవ్వు పెట్టబోతున్నాడు.
పడిపోయావా? పడిన చోట దేవుడు నిలబెట్టబోతున్నాడు. తలదించుకున్నావా? అయితే అక్కడే నీ తల పైకెత్తబోతున్నాడు. నిరాశపడకండి. యెఫ్తా మనకు మాదిరి, యెఫ్తా మనకి ఎగ్జాంపుల్ దేవుడు చూపిస్తున్నాడు. యెఫ్తాను మన ముందు వచ్చి దేవుడు నీతోనే మాట్లాడుతున్న ఈ రోజున జాగ్రత్తగా వినండి. కానీ ఏ ప్రజలు తృణీకరించారు, అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడు. అప్పుడు యెఫ్తా యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళాడు. నాకు జయాన్ని కలుగు చేసినట్లయితే తప్పకుండా నాకు యుద్ధానికి వెళ్ళి జయం పొందిన తర్వాత నాకు ఎదుట ఏది వస్తుందో అది నీకు బలియార్పణ చేస్తానని వాగ్దానం చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. మీకు తెలుసా, అమ్మోనీల మీద యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో అతని పక్షముగా, త్రోసివేయబడిన ఇతర పక్షముగా, వెలివేయబడిన ఇతర పక్షంగా దేవుడు నిలబడ్డాడు, కార్యం చేశాడు. వాక్యం ఏమంటారు తెలుసా? యెహోవా మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడండి? విడవబడిన నీ జీవితాలు, త్రోసివేయబడిన నీ జీవితంలో, తలదించుకున్న నీ జీవితంలో, విలువలేని మన బ్రతుకుల్లో గొప్ప ఘనతగా కారణముగా దేవుడు మారుస్తాడు, ప్రయోజన కారణంగా దేవుడు మారుస్తాడు. నేనేమంటానంటే, విలువలేని వారికి విలువనిస్తాడు దేవుడు, యోగ్యత లేని వారికి యోగ్యతనిస్తాడు, అభాగ్యులు భాగ్యవంతులుగా చేస్తాడు. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఒకరు సిగ్గుపడుతున్నావేమో, తలదించుకున్న పరిస్థితులు ఉన్నావేమో, విడవబడ్డావా, త్రోసివేయబడ్డావా, తృణీకరించబడ్డావా, నవ్వుల పాలయ్యావా, నీ కుటుంబం మంచిది కాదు, నువ్వు మంచోడు కాదు, నీ పరిస్థితులు మంచివి కాదు అని విలువ లేకుండా బ్రతుకుతున్నాను. ఖచ్చితంగా ఈ రోజున దేవుడు యెఫ్తాని ముందు వచ్చాడు, యెఫ్తాని గణపరిచాడు. తృణీకరించబడినవాడు, త్రోసివేయబడినవాడు, వెలివేయబడినటువంటి యెఫ్తాని దేవుడు ఎంత దీవెనకరంగా మార్చాడండి, ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడండి. యుద్ధానికి వెళ్తే ప్రార్థన చేసుకొని యుద్ధాన్ని దేవుడు జయం కలుగజేశాడు. తిరిగి వచ్చాడు. ఏ ప్రజలెక్క తృణీకరించారు, ఏ ప్రజలు తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. యెఫ్తా వల్ల మాకు జయం వచ్చింది, యెఫ్తాను బట్టి మాకు పేరు వచ్చింది, యెఫ్తాను బట్టి శత్రువుకి మీరు సిగ్గుపడకుండా యెఫ్తా వాళ్ళ మీద నాయకుడిగా దేవుడు చేశాడు, అధికారిగా దేవుడు చేశాడు, ఒక న్యాయాధిపతిగా పిలువబడ్డాడు. అంతేకాదు, ఎబ్రీ పత్రికలో చూడండి, విశ్వాస వీరుల పట్టికలో ఇతని పేరు ప్రస్తావించబడింది. ఎవరి పేరు? యెఫ్తా పేరు. ఎబ్రీ పత్రికలో విశ్వాస వీరుల గురించి చెప్పబడుతుంది. ఆ విశ్వాస వీరుల్లో ఒకడు యుద్ధానికి వెళ్ళి వచ్చి తన కుమార్తెని బలి ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు. ఈ రోజు నీ మాటలు వింటున్న వల్ల ఎంత ఘనతండి. విశ్వాస వీరిలో తన పేరు చేర్చబడిందండి. విలువలేని ఇతనికి, యోగ్యత లేని ఇతనికి, త్రోసివేయబడిన ఇతడు, తృణీకరించబడిన యెఫ్తాని దేవుడు ఎంత ఘనపరిచాడు, ఎంత గొప్ప చేశాడు. ఈ మాటలు వింటున్నా మీ జీవితాల్లో మీరు కృంగిపోకండి. ఒకవేళ మనుషులు తక్కువ చేసి మాట్లాడుతున్నారా, మిమ్మల్ని హేళనాస్పదంగా మాట్లాడుతున్నారా, వాటన్నిటిలో దేవుడు మీకు కనపరచబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు, హెచ్చరించబోతున్నాడు. నిత్యం ఈ మాటల ప్రభావ వినికిడిలో దీవించిన గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.